ఇది కేవలం ఒక సరస్సు కాదు. ఇది యేసు నడిచిన గలిలియా సముద్రం. కానీ 2025 ఆగస్టు ప్రారంభంలో ఈ సముద్రం ఒక్కసారిగా ఎరుపుగా మారింది. ప్రజలు ఆశ్చర్యపోయారు, కొందరు భయపడ్డారు కూడా. ఆగస్టు 3 నుండి 5 వరకు ఇజ్రాయెల్లోని గలిలియా సముద్రం ఎర్రగా మారిన దృశ్యం కెమెరాలో బంధించబడింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. కొంతమంది దీన్ని ఒక బైబిల్ సూచన అని భావించగా, మరికొందరు దీని వెనుక శాస్త్రీయ కారణాలు వెతికారు. ఇజ్రాయెల్ పరిశోధకులు చెప్పినది స్పష్టమే, ఇది బోట్రాయకోకస్ బ్రౌనీ అనే మైక్రో ఆల్గీ వల్ల జరిగింది. ఈ ఆల్గీ ఎక్కువ సూర్యరశ్మి, తక్కువ నీటి మట్టం, అధిక ఉష్ణోగ్రతల వలన పెరిగి ఎరుపు పిగ్మెంట్ను విడుదల చేస్తుంది. ఇది ప్రమాదకరం కాదు, కానీ నీటికి రక్తం లాంటి రంగును ఇస్తుంది. ఈ సంఘటన బైబిల్లోని ఒక పాత కథను గుర్తు చేస్తుంది. నిర్గమకాండము 7వ అధ్యాయం. మోషే ఫరో ముందు నిలబడి దేవుని ఆజ్ఞ ప్రకారం తన దండాన్ని నైలు నదిపై చాపగా నీరు రక్తంలా మారింది. ఆ దృశ్యం అప్పట్లో ఈజిప్టు ప్రజలకు ఒక గట్టి హెచ్చరిక. మరియు ప్రకటన గ్రంథము 16:4-6లో చివరి రోజుల తీర్పు గురించి వ్రాయబడింది, నదులు, జలాలు రక్తంలా మారుతాయని. అందువల్ల సీ ఆఫ్ గ్యాలిలీ ఎరుపుగా మారడం చూసిన చాలా మంది, ఇవి కేవలం సహజ సంఘటనలు కాకుండా దేవుడు మనకు ఇచ్చే గుర్తులు కావచ్చని ఆలోచించారు. దేవుడు ప్రకృతి ద్వారా కూడా మన దృష్టిని ఆకర్షించగలడు. ప్రతి సంఘటన వెనుక మనకు ఒక ఆత్మీయ పాఠం ఉంటుంది. యేసు గలిలియా సముద్రం మీదే అనేక అద్భుతాలు చేశాడు, తుఫాను ఆపాడు, నీటిమీద నడిచాడు, మత్స్యకారులకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడీ సముద్రం ఎరుపుగా మారడం మనకు ఒక ప్రశ్న వేస్తోంది. మనము ప్రభువు సమయానికి సిద్ధమా? మన జీవితాలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా? ఇది కేవలం ఒక సహజ సంఘటన, లేక దేవుని ఒక గుర్తు? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో రాయండి. మరిన్ని బైబిల్ ఆధారిత నిజ సంఘటనలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు తెలుసుకోవడానికి బైబిల్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు ఆశీర్వదించుగాక.